అసలు ఎందుకన్నా ఇలాంటి రొట్టె స్టోరీ తీస్తున్నావు అసలు? అసలు జరిగిన మ్యాటర్ ఏమిటంటే మామ, నిన్న తమ్ముడు ట్రైలర్ రిలీజ్ చేసేసారు కదా! సో, అది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, రొట్టె అంటే పాత స్టోరీని తీసి పెడుతున్నారు. ఎందుకంటే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా వాళ్ళ అక్కని ఎలా ఫేవర్ చేస్తారు, ఎలా హెల్ప్ చేస్తారు అనేదే ఈ సినిమా సారాంశం. మనం చెప్పాలంటే మామ ఇక్కడ ఏముందంటే సినిమాలో, ఒక డబ్బింగ్ చెప్పారు బాగా ఉంది. చాలా డబ్బింగ్స్ ఇచ్చారు. బీజీఎం చాలా బాగుంది. సో, ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. అసలు మొత్తంగా చెప్పాలంటే దాంట్లో బీజీఎం, ఎలివేషన్ పక్కన పోతే స్టోరీ నెరేటివ్‌నే మంచిగా లేదు. ఎందుకంటే అసలు జరిగింది ఇక్కడేంటి, ఒక వాళ్ళ సిస్టర్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ ఉంటుందో, సో ఏమన్నా ప్రాపర్టీ ఇల్లీగల్ ఉంటాయి కదా! అక్కడ కాపాడదా అని మాటిస్తొస్తుంది. సో అక్కడ తాండా వాళ్ళు ఆమెను ఆపుతూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అక్కడ ఆ మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు ఉంటది కదా! ఆ కూతురిని కిడ్నాప్ చేస్తారు. "నువ్వు ఇది చెయ్యకుంటే, నువ్వు ఈమె సంతకం పెట్టకుంటే ఖచ్చితంగా నీ కూతురిని చంపేస్తామని" ఇలా వార్నింగ్ ఇచ్చి ఉంటారు ఆ ట్రైలర్‌లో. అయితే వెంటనే ఈ తమ్ముడు ఉన్నాడు కదా! ఎవరు నితిన్ గారు. సో, నితిన్ అన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్‌కి ఫేవర్ చేస్తూ వాళ్ళ కోడల్ని కాపాడుతాడు. ఇదే సినిమాలో జరుగుతుంది. ఏంటంటే ఒక మైనింగ్ వెనక సాగుతుంది ఈ సిస్టర్ యొక్క కథ. సో, నాకు తెలిసిందంటే ఏంటి మామ, అసలు ఇలాంటి స్టోరీ తీయడం రొట్టె అనిపించింది. ఎందుకంటే చాలా స్టోరీస్ వచ్చాయి మామ. ఎందుకంటే సిస్టర్ మీద చాలా అప్పట్లోనే 'కొరియర్ బాయ్ కళ్యాణ్' తీసేసాడు. ఇంకా మళ్ళీ సేమ్ రొట్టె సినిమా ఎందుకు తీస్తున్నాడు మామ అనిపించింది. ఇప్పుడు జనాల ట్రెండ్ కావాలేంటంటే ఖచ్చితంగా ఇలాంటి స్టోరీస్ అయితే అసలు నచ్చవు. ఎందుకు నచ్చవంటే ఖచ్చితంగా వాళ్ళకు ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు ఉండాలి. ఇది ఏంది జస్ట్ స్టోరీ నరేటివ్ ఫస్టే చెప్పేయొచ్చు. అంటే వాళ్ళ సిస్టర్ కోసం చేస్తున్నాడు. దీన్నే తమ్ముడా సినిమా అంటున్నాం. సో, అందుకోసం చెప్తున్నా మామ. ఖచ్చితంగా ఇది సినిమా అసలు నడవదు నాకనిపిస్తుంది. సో, ఖచ్చితంగా సినిమా వచ్చిన తర్వాత దాని రివ్యూ ఇస్తాను. ఖచ్చితంగా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో. అలాగైతే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ.